రాజమండ్రి కోటిలింగాలపేటలో వేంచేసి ఉన్న శ్రీ ఉమా కోటిలింగేశ్వర స్వామి శ్రీ భువనేశ్వరి అమ్మవార్ల దివ్య కళ్యాణ మహోత్సవం ఈ నెల 23వ తేదీ రాత్రి 8 గంటలకు నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు వెల్లడించారు. ఉమా కోటిలింగేశ్వర స్వామి దేవస్థానం ఆవరణలో గల శ్రీ స్వామివారి కళ్యాణ మండపంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో దేవస్థానం కార్యనిర్వహణాధికారి ఆర్ లక్ష్మీబాయి వెల్లడించారు. తొలుత స్వామివారి కళ్యాణ మహోత్సవ వివరాలతో కూడిన పోస్టర్ను భక్తుల సమక్షంలో ఆమె ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ స్వామివారి కళ్యాణ మహోత్సవంలో భాగంగా 23వ తేదీ ఆదివారం ఉదయం 7:30 గంటలకు స్వామివారికి అమ్మవారికి మంగళ స్నానం, పెండ్లి కుమారుణ్ణి పెండ్లి కుమార్తెను చేయడం, గణపతి పూజ, ధ్వజారోహణం, అంకురార్పణ, బలిహరణ జరుగుతాయని తెలిపారు. అదే రోజు మధ్యాహ్నం 1 గంటకు స్వామివారి గ్రామోత్సవం, సాయంత్రం 6 గంటలకు శ్రీ స్వామివారి అగ్ని ప్రతిష్టాపన, అనంతరం దివ్య కళ్యాణ మహోత్సవం జరుగుతుందని వివరించారు. ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాలని కోరారు. 24వ తేదీ, 25వ తేదీలలో శ్రీ స్వామివారికి అభిషేకాలు, అమ్మవారికి కుంకుమ పూజలు జరుగుతాయని చెప్పారు. కాగా ఈ నెల 26వ తేదీ మహాశివరాత్రి సందర్భంగా స్వామివారికి విశేష అభిషేకాలు, కుంకుమ పూజలు, అనంతరం సర్వదర్శనం ఉంటుందని వివరించారు. అదే రోజు మధ్యాహ్నం స్వామివారి రథోత్సవం జరుగుతుందని తెలిపారు. భక్తుల సహకారంతో జరుగుతున్న స్వామివారి కళ్యాణ మహోత్సవానికి భక్తులు విచ్చేసి స్వామివారి కృపకు పాత్రలు కావాలని ఈవో ఆర్ లక్ష్మీబాయి విజ్ఞప్తి చేశారు. కోటిలింగేశ్వర స్వామి కార్యనిర్వహణాధికారిగా వచ్చి 5 నెలలు అయ్యింది. శ్రీ స్వామివారి దేవస్థానం నందు ఈ నెల 23 నుండి 27 వరకు స్వామివారి దివ్య కళ్యాణ మహోత్సవాలు జరుగుతున్నాయండి. 23న మనకి స్వామివారి కళ్యాణం అండి. 23 ఉదయం 7:30 గణపతి పూజతో ప్రారంభం అవుతుందండి. సాయంత్రం 6 గంటల నుంచి స్వామివారి కళ్యాణం ప్రారంభం అవుతుంది. అలాగే 24, 25న స్వామివారికి అభిషేకములు, కుంకుమ పూజలు నిర్వహించబడుతున్నాయి. 26 బుధవారం మహాశివరాత్రి సందర్భంగా ఉదయం 12:45 నుండి భక్తులకు సర్వదర్శనం అనేది ప్రారంభిస్తున్నామండి. మధ్యాహ్నం 2:35 నుండి స్వామివారి రథోత్సవం నిర్వహించబడుతుంది. విచ్చేసిన భక్తులకి ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా క్యూ లైన్స్, ప్రసాద వితరణ, భక్తుల ద్వారా ప్రసాద వితరణ, అన్నదాన కార్యక్రమాలు నిర్వహించబడుతుందండి. అలాగే 27న శ్రీ పుష్పోత్సవం అనేది నిర్వహించబడుతుంది. మహాశివరాత్రి సందర్భంగా శ్రీ అమ్మవారికి విశేషంగా అభిషేకం, కుంకుమ పూజలు, అనంతరం సర్వదర్శనం ప్రారంభమవును. మధ్యాహ్నం 2:30 నుండి శ్రీ స్వామివారి రథోత్సవము వివిధ మంగళ వాయిద్యములతో, సాంకేతిక కార్యక్రమాలతో ఉమా కోటిలింగేశ్వర స్వామి రథోత్సవము సమాజ కోటిలింగాలపేట మరియు స్థానిక భక్తుల బృంద సహకారంతో అత్యంత వైభవంగా జరుగును. స్వామివారి విశేషంగా అభిషేకములు, రథోత్సవం జరుగును. రాత్రి 10 గంటలకి మెయిన్ ఇంపార్టెంట్ రథోత్సవం. 35 నిమిషాల నుంచి రథోత్సవం స్టార్ట్ అవుతుంది. ఎమ్మెల్యే గారు ఆ టైంకి వస్తారు. ఎమ్మెల్యే గారు స్టార్ట్ చేసిన తర్వాత మన రథోత్సవం అనేది స్టార్ట్ అవుతుంది. మనకి ఇక్కడ ఇదేంటంటే మన రథోత్సవం తెలుసు కదా, యాక్చువల్గా మనకి ఇలాగా నగర మన సాయి హాస్పిటల్ నుంచి ఎవరు తిరుగు మళ్ళీ కోటిలింగాల గట్టుకు వస్తుంది. టెంపర్ యార్డ్, రెడ్లపేట, సాయి హాస్పిటల్, ఫైర్ స్టేషన్ నుంచి ఆర్యాపురం మీదుగా మళ్ళీ మనకు కోటిలింగాల గుడికి చేరుకుంటుంది.